హలో ఫ్రెండ్స్, మౌనిక స్టడీ హబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈ రోజటి ఈనాడు న్యూస్ పేపర్లో విద్యా ఉద్యోగ సమాచారంని చూడడానికి మీ ముందుకైతే మేము తీసుకురావడం అయితే జరిగింది. ఇలాంటి వీడియోస్ తేవడానికి మేము ఎల్లప్పుడూ ట్రై చేస్తూ ఉంటాము. మా కోసం, మా ఛానల్ కోసం ఒక చిన్న లైక్ చేస్తే మాకు ఉత్సాహవంతంగా ఉండి ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటామండి. చూడండి ఫ్రెండ్స్, దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈనాడు పేపర్లో మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే ఈ రోజు 20/11/2025 తేదీ నాడైతే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, ధర్మపురి పట్టణం, జగిత్యాల జిల్లాకు చెందిన ఈ నోటిఫికేషన్ అండి. ఇందు మూలముగా తెలియజేయనిది ఏమనగా, జగిత్యాల జిల్లా ధర్మాపురి పట్టణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు మంజూరు కాబడిన క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా ప్రస్తుతము ఖాళీగా ఉండి భర్తీ చేయు రెగ్యులర్ పే స్కేల్ పోస్టుల వివరములు క్రింద విధంగా కలవు. చూడండి, భర్తీ చేయు పోస్టు వివరములు, ఖాళీల సంఖ్య, విద్యార్హతలు, అర్హత. చూడండి ఫ్రెండ్స్, మనకు ఋగ్వేద వేద పారాయణదారు గ్రేడ్ 3, ఖాళీల సంఖ్య 1. ఋగ్వేద వేద పారాయణందు మూలము లేదా సంహిత పట్టా ఉండవలెను. నెక్స్ట్ చూడండి, శృతి భర్తీ చేయు పోస్టు వివరములు శృతి, ఖాళీల సంఖ్య 1. సంబంధిత కళలో నైపుణ్యం మరియు డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఉండవలెను. ఈ పోస్టులకు ఈ పైన ఉన్న మనకు విద్యార్హతలు అనేది పైన ఇవ్వడం అయితే జరిగింది. దాని ప్రకారంగా నిబంధనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, ఈ నిబంధనలు చూసినట్లయితే, శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ హైదరాబాద్ గారి ఉత్తర్వుల మేము నెంబర్ 4/11/2025 ప్రకారంగా రెగ్యులర్ పే స్కేల్ అయిన ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రకారము నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. నిబంధన 2, వైదిక ఆగమ సనాతన ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ సనాతన ధర్మం వల్ల హిందూ ధర్మం పట్ల నిబద్ధత ఉన్న హిందూ మతస్థులైన పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఋగ్వేద వేద పారాయణదారు గ్రేడ్ 3నకు బ్రాహ్మణ పురుష అభ్యర్థులు శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ హైదరాబాద్ గారిచే గుర్తింపు పొందిన వేద పారాయణం నందు మూలం లేదా సంహిత అర్హత కలిగి ఉండవలెను. శృతి పోస్టుకు దరఖాస్తు చేయు అభ్యర్థులు శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ హైదరాబాద్ గారిచే గుర్తింపు పొందిన ఏదైనా సంస్థల నుండి సంబంధిత కళలు నైపుణ్యం, డిప్లొమా సర్టిఫికేట్ అర్హత కలిగి ఉండవలెను. ఋగ్వేద వేద పారాయణదారు గ్రేడ్ 3 మరియు శృతి దరఖాస్తు చేయు అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకటన వెలువడిన తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల మధ్య ఉన్న వయస్సు కలిగిన తెలంగాణ రాష్ట్ర స్థానికత గలవారు మాత్రమే దరఖాస్తు చేయవలసి ఉండెను. దరఖాస్తు చేయు అభ్యర్థులు స్వయంగా 22/11/2025 10 గంటల నుండి 8/12/2025 సాయంత్రం 5 గంటల లోపు దేవస్థానం వారు అందజేయు దరఖాస్తులలో పూర్తి వివరములు పొందుపరిచి సంబంధిత అన్ని ధృవీకరణ పత్రాలు, విద్యార్హత పత్రాలతో కార్యాలయం పని వేళలో దరఖాస్తుదారుడు నేరుగా స్వయంగా సమర్పించవలను. దరఖాస్తు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, స్వయంగా వెళ్ళి అప్లై చేయాలని వీళ్ళైతే నోటిఫికేషన్ ప్రకారం చెప్పడం అయితే జరిగింది. ఇతర పూర్తి వివరములకు కార్యాలయ పని వేళలో 9849253289 నెంబర్ నందు సంప్రదించవచ్చని అధ్యక్షులు ధర్మకర్తల మండలి వారు ఈ పేపర్ స్టేట్మెంట్ ద్వారా మనకైతే మన ముందుకు ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం అయితే జరిగింది. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తాయో తెలియదు. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అక్కడ మనకు ఏజ్ అని క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విద్యా ఉద్యోగ సమాచారం మీ ముందుకు తేవడానికి చాలా పేపర్లు చదివి మీ ముందుకైతే ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే తీసుకొస్తున్నాం. కాబట్టి మా కోసం, మా ఛానల్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క మనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.